ఉండని ఆపురి ఉన్నది జేబులా ఎందుకే ఈడ apa nak kali shop గట్టిగా చెప్పు. నా పేరు తిమోతి జయరాజ్, కరీంనగర్ క్రైస్తవ నాయకుని. మొన్నటి దినాన 8 రోజుల క్రితం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దుర్మరణం పాలైనటువంటి ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడ్డారని క్రైస్తవ ప్రజానికమంతా కూడా నమ్ముతా ఉన్నది. ప్రభుత్వం వారు లేక పోలీసు వారేమో యాక్సిడెంట్ జరిగిందంటా ఉన్నారు. సోషల్ మీడియాలో కనుక చూస్తే ఆయన విజయవాడలో త్రాగి మత్తులై యాక్సిడెంట్ అయి చనిపోయిందని చెప్తున్నారు. ఆయనకు త్రాగి అలవాటు అసలు లేనే లేదు. నిన్న రాత్రి కాల సమయంలో కూడా ఆయన ఫ్యామిలీతో మాట్లాడడం, ఆయనకు తాగుడు అలవాటు అనేది మొత్తానికి లేదు. ఇంకోటి చూస్తే ఈ రోజులలో మాకున్నటువంటి అనుమానం ఏంటంటే వీళ్ళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కూడా ప్రవీణ్ లాగానే ఒక మనిషిని నిలబెట్టి దాని తప్పుడు వీడియోలు తీసి క్రైస్తవుల యొక్క మనోభావం దెబ్బతీస్తా ఉన్నారు. మొట్టమొదటిది. రెండవది ఏంటంటే మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం చనిపోయినటువంటి వారి మీద ఎటువంటి నేపాలు నిప్పకూడదు. రెండోది, దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ లేనిపోయినటువంటి వార్తలు సృష్టించి ఆ కుటుంబాన్ని ఇంకా కూడా క్షోభకు గురి చేస్తా ఉన్నారు. ఇది మన భారతదేశ సంప్రదాయానికి తగినటువంటిది కాదు. ఈ సమయంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్లు క్రైస్తవులు అందరం కలిసి నిరసన తెలియజేసే కార్యక్రమంలో మాది ఒక డిమాండ్ ఉంది. ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాంచి మొదలుకొని కింద హోంగార్డ్ వరకు, అలాగే పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్స్ టీం అంతా, వార్డ్ బాయ్లని, అలాగే పోలీస్ సిబ్బందిని, అలాగే ఆ పంచనామా చేసినటువంటి సుంకరి గారిని కావచ్చు, ఎంఆర్ఓ గారిని కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక సిట్టింగ్ జడ్జి సమక్షంలో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి వాళ్ళు నిజంగా చేసినటువంటి రిపోర్ట్ సరి అయినా కానీ తెలిసినట్టయితే వాస్తవాలు దీనిలో తెలుస్తాయని మా యొక్క డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా కూడా నిమ్మకు నీరెత్తనట్టుంది. ఈ రోజే తెలిసినటువంటి సమాచారం ఏంటంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు భారతదేశ ప్రధానమంత్రితో అప్పీల్ అయితే ఇప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితిని గమనించి భారతదేశ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వాళ్ళందరినీ పిలిచి ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ సమయంలో మేము చెప్పేటువంటి డిమాండ్ ఏంటంటే ప్రవీణ్ పగడాల ఎట్టి పరిస్థితుల్లో ఆయన యాక్సిడెంట్ అయి చనిపోలేదు. నిన్న దినాన అక్కడ రామవరం పాడు అనేటువంటి ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారు వైన్ షాప్లోకి వెళ్లి వైన్ తీసుకున్నారని చూపిస్తున్నారు. అది కూడా 100% శుద్ధ తప్పు. ఇంకొకటి ఏంటంటే ఆయన అమెరికాలోనే 2 ఐటీ కంపెనీస్ ఉన్నాయి. కావాల్సిన కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి ఆ రోడ్డు మీద కూర్చోవలసినటువంటి పరిస్థితి ఆయనకు లేదు. దాని పక్కనే నోవాటెల్ హోటల్ ఉంది, దాని పక్కనే 4 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అనుకుంటే ఒక నిమిషంలో వెళ్లి అందులో రెస్ట్ చేయగలుగుతాడు. లేకపోతే ఆయన ఒక సెలబ్రిటీ, ఒక్కరికి ఫోన్ చేసినా వచ్చి వేలాది మంది వచ్చి ఆయన తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు అనుమానం ఉన్నది. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు తిమోతి జయరాజ్, పాస్టర్ తిమోతి జయరాజ్, కరీంనగర్ జిల్లా నాయకుని. ఏదైతే తెలంగాణ ఆంధ్ర సంబంధించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి అయితే ఏదైతే ఉందో దానిపైన ఉన్నటువంటి అనేక అనుమాన పైన కూడా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అందరం కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం. ఈ రోజు కరీంనగర్ పట్టణంలో క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు ఉన్నటువంటి నాయకులందరూ కూడా శాంతియుతంగా కరీంనగర్ కోర్టు చౌరస్తా నుంచి గీతాభవన్ వరకు కూడా శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా మన మతాన్ని ఆరాధిద్దాం, ఇతర మతాలను గౌరవిద్దాం అనేటటువంటి సాంప్రదాయాన్ని మనందరం కూడా పాటించాల్సినటువంటి సందర్భం ఉంది. ఏదైతే వారు ఒక పాస్టర్ గా ఉన్నటువంటి వారు ప్రజలకు ప్రతి ఒక్కరిని కూడా బోధన చేస్తున్నటువంటి వారిని అనేకమైనటువంటి వ్యతిరేకంగా ఒక వైన్స్ దగ్గర పోయి మందు తాగిండని చెప్పి వారు బైక్ నడిపేట సందర్భంలో అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి
జరిగినటువంటి వీడియోలను బయటకు చూపిస్తా ఉన్నాం. దాదాపు 8 రోజులు 7 రోజుల నుంచి కూడా పోస్ట్ మార్టం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టర్ అనేది బయటికి రాలేదు. ఏవైతే పోస్ట్ మార్టం చేసినటువంటి రిపోర్టులో ఉన్నటువంటి వాటిని బయటికి తెచ్చి న్యాయబద్ధంగా న్యాయాన్ని మనం చట్టబద్ధంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి దీన్ని వ్యతిరేకించేటటువంటి వ్యవస్థను ముందుకు తీసుకుపోతారని చెప్పి ఈ సందర్భంగా. ఎందుకు అంటే సామాన్యులు చనిపోయినటువంటి సందర్భంలో 1-2 రోజుల్లోనే పోస్ట్ మార్టం రిపోర్టును బయటకు తీసుకొచ్చేటటువంటి వ్యక్తులు ఒక ముఖ్యమైనటువంటి ఒక దేశ తెలంగాణ ఆంధ్ర కాకుండా ఈ భారతదేశంలో ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మరణించినట్టయితే దాదాపు 8 రోజులు సమయం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాలేదు అంటే దాని అందరం కూడా గమనించాల్సినటువంటి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు చొరవ తీసుకొని వెంటనే ఆ నివేదికను బయటకించి క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసేటటువంటి బాధ్యత క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉందని చెప్తారు. మరి ఒకసారి చెప్తున్నా, మన మతాన్ని ఆరాధిద్దాం, ఇతర మతాలను గౌరవిద్దాం. ఈ మత ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మత ప్రబోధకుల పైన దాడులు చేసే విధంగా, క్రైస్తవ సమాజం పట్ల దాడులు చేసే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నట్టయితే వారికి బుద్ధి చెప్పే దిశగా క్రైస్తవ సమాజం రానున్నటి రోజుల్లో ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ థ్యాంక్ యూ. ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఇంతవరకు రాకపోవడం కారణం ఎవరి నిర్లక్ష్యం అని మీరు భావిస్తున్నారు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే వారిది సామాన్య మరణం కాదు, యాక్సిడెంట్ కాదు, ఎవరో హత్య చేసినటువంటి విషయాన్ని బయటి సమాజానికి చెప్పాల్సి వస్తుంది. అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అట్టేటటువంటి ఆస్కారం ఉంటదనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ నివేదికను బయటికి రాకుండా చూస్తారని చెప్పి మేమైతే భావిస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఈ నివేదిక బయటికి వస్తే ఈ మత విద్వేషాలు ఇంకా ముందుకు పోయేటటువంటి ఆస్కారం ఉందని చెప్పేటటువంటి దానితో వాళ్ళు ముందుకు తీసుకురావకుండా ఆపుతున్నటువంటి దాన్ని అయితే మేము భావిస్తాం. డిమాండ్ ఏంటి? తక్షణమే ఏదైతే ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చి అదే విధంగా నిరాధారమైనటువంటి విధానంతో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను తీసుకొచ్చి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అని చెప్పి ఏదో ఒక వైన్ షాప్ పోయింది అని చెప్పి ఒక రోడ్డు మీద కూర్చున్నాడని చెప్పి వారి బండి నడిపేటటువంటి పరిస్థితిలో లైట్ లేకుండా ఉన్నటువంటి సందర్భంలో అసలు మనం గమనిస్తే ఆ వీడియోలు గమనిస్తే ఏదైతే యాక్సిడెంట్ జరిగినటువంటి ఒక 5 కిలోమీటర్ల ముందు ఆయన ఏదైతే ప్రవీణ్ పగడాల గారి బాడీ శరీరాన్ని చూస్తే ముందు కీసర దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో, కొవ్వూరుకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ లో వాళ్ళ శరీర ఆకృతే మారిపోయింది. ఇంకా ఇక్కడ లావు అంటే మేము ఏమైతే భావిస్తా ఉన్నామో వారిని ఎక్కడో హత్య చేసి ఇంకొక వ్యక్తి బండి నడిపి వైన్ షాప్ పోయి హెల్మెట్ పెట్టుకొని ఇదంతా కూడా ఇదంతా కూడా హత్య చేసినటువంటి అనుమానాలు అయితే మేమున్నాం. తక్షణమే ఎవరైతే దీనికి కారణమైనటువంటి నిందితులను అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. కరీంనగర్ పట్టణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాస్టర్ క్రిస్టఫర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం, శాంతి ర్యాలీ కార్యక్రమంలో పగడాల ప్రవీణ్ గారి అకాల మరణానికి సంబంధించి శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి దేవుడు ఆదరించాలని, ధైర్యపరచాలని, అదేవిధంగా ఈ మరణానికి సంబంధించి దేవుడు న్యాయపరమైనటువంటి కార్యాలు చేయాలని పోలీసుల ద్వారా, ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా, నాయకుల ద్వారా కూడా ఎలాంటి దాపరికం లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఒత్తిడిలకు గురి కాకుండా చక్కటి మంచి న్యాయమైనటువంటి రిపోర్ట్లు బయటకు వచ్చి న్యాయం క్రైస్తవ సమాజానికి న్యాయం జరిగేటట్టు చేయాలని
మేమందరినీ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాం. 2 రాష్ట్రాల ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను, మంత్రులను, అదేవిధంగా అధికారులను, నాయకులందరినీ మేము కోరుతూ ఉన్నాం. మా సమాజం, క్రైస్తవ సమాజం అంతా నెమ్మది, శాంతి, సమాధానంతో నడిచే సమాజము. దీనికి ఎలాంటి కొట్లాటలు కానీ అల్లర్లు కానీ చేసేటటువంటి వారు ఉండరు. దయచేసి ప్రభుత్వాలను గమనించి చక్కటి న్యాయం ఇవ్వాలని మేము దేవుని నామమున అందరినీ కోరుతూ ఉన్నాము. ఇప్పటి వరకు వస్తున్నటువంటి రిపోర్ట్లన్నీ కూడా ఫేక్ రిపోర్ట్లుగా, మరి యూట్యూబ్ లో వారందరూ అనేకులు రకరకాలుగా కథనాలు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలని, న్యాయమైనది పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా బయటికి వస్తుందని, పోలీసుల విచారణ ద్వారా మరి ప్రక్రియ సక్రమంగా జరిగితే ఆ రిపోర్ట్లు వస్తాయని మేము డిపార్ట్మెంట్ వారందరినీ కూడా మేము ఎంతగానో కోరుతూ ఉన్నాము, మనవి చేస్తున్నాము. మా మనవిని మన్నించి ప్రభుత్వం వారందరూ కూడా, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి చక్కటి రిపోర్ట్స్ ఇవ్వాలని కూడా మేము దేవుని నామమున కోరుతూ ఉన్నాము. ఇక్కడ మేమంతా కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దైవజనులు, పాస్టర్లు, పాస్టరమ్మలు, సువార్థికులు, అదేవిధంగా విశ్వాస సంఘం అంతా కూడా కూడుకొనిన్నాం. దీనికి అనుబంధంగా మరి అదేవిధంగా మన YMCA వారు, అదేవిధంగా మరి ఇంకా రకరకాల అందరూ కూడా కలిసి మేము ఐక్యతతో ఈ యొక్క ర్యాలీ తీసి ఉన్నాం. మా ఐక్యత ఇక ముందు కూడా ఇదాలే కొనసాగుతుంది. మేమందరం కూడా సమాధానంతో ఉన్నాము. మా సమాధానము, మా యొక్క శాంతిని ఎవరు రెచ్చగొట్టకూడదని కూడా మేము ప్రభు నామమున అందరినీ కోరుతున్నాము. అందరికీ ఈ యొక్క మా శాంతి, సమాధానం కలిగి ఉండాలని దేవుని నామములో మేము కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాము. రిపోర్ట్ రాకుండా ఒత్తిళ్లు జరుగుతున్నాయంటారా? రిపోర్టు రాకుండా ఒత్తిళ్లు జరుగుతుండవచ్చు, అది చెప్పలేము. ఎందుకంటే ఇది తాత్కాలికంగా జరుగుతుంది. ఆలస్యం జరుగుతున్న కొద్ది రకరకాల ఆలోచనలు మనుషులు పుడుతున్నాయి, అందరిలో పుడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు చక్కగా దీన్ని త్వరగా మరి దీన్ని ఛేదించి వారి వాస్తవాలను బయటికి తీసి, ప్రభుత్వం వారు కూడా దీనిలో పారదర్శకంగా ఉన్నారని, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా పారదర్శకంగా ఉన్నారని రుజువు చేయడానికి మంచి అవకాశము దేవుడిస్తూ ఉన్నాడు. దాన్ని చక్కగా జ్ఞానం ద్వారా, దేవుడిచ్చే జ్ఞానం ద్వారా ఈ రిపోర్ట్లు ఒత్తిడికి ఎలాంటి గురి కాకుండా రిపోర్ట్లు చక్కగా బయటికి రావాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. నా పేరు ఎలీషా, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను బట్టి ఈరోజు మరణించిన ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, వారికి ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మేము ప్రభుత్వాలను డిమాండ్ చేసే విషయాలు చాలా రోజుల నుండి డిమాండ్ చేస్తున్నాం. కానీ మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే, ప్రవీణ్ పగడాల గారు మత్తు పానీయాలు సేవించి ఆయన ఒక డ్రంకర్ గా ముద్రించాలని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ రోజులలో క్రైస్తవులు, అయ్యో ప్రవీణ్ గారు వెళ్లి బార్ షాపులలో ఆయన బ్రాండీ బిస్కీ తీసుకున్నారా అని క్రైస్తవ నాయకులు కూడా కృంగిపోతున్నారు, బలహీనపడుతున్నారు. ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నేషనల్ కమిటీ కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాం. క్రైస్తవ సమాజం ఎవరు కూడా బాధపడద్దు, చింతించొద్దు. ఆయన తాగి ఇలా ఉన్నాడా అని భయపడొద్దు. మనం న్యాయ పోరాటం చేస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారు నాకు ప్రత్యక్షంగా తెలుసు, ఆయన త్రాగే వ్యక్తి కాదు, ఆయన చాలా మంచి వ్యక్తి. అన్ని డూబులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళ భార్య ఎందుకు ముందుకొచ్చి మాట్లాడతలేదని కొంతమంది క్రైస్తవులు కూడా తప్పుగా ఈ పార్టీలకు, మతోన్మాద పార్టీలకు తొత్తులై మాట్లాడుతున్నారు. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు బయటికి వచ్చే రోజు ఉంది. దాని కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క పోస్ట్ మార్టం యొక్క రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. అది రాగానే మేము ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలో ఆ విధంగా న్యాయ పోరాటం చేస్తాము. క్రైస్తవులు ఎవ్వరు కూడా దయచేసి ఈ విషయంలో కృంగిపోవద్దని మనవి చేస్తున్నాం. నా పేరు సారా జయలక్ష్మి అండి, కరీంనగర్ జిల్లా. ఈరోజు ఏదైతే మరి ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి గురించి ఇంత పెద్ద యాత్ర కొనసాగుతూ ఉంది. కానీ ఒకటే నాకు బాధగా అనిపిస్తుంది, ఏంటి అంటే ఎక్కడ ఏది జరిగినా కూడా మరి ఒక గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే రాజకీయ నాయకుల నుంచి కూడా మద్దతు వస్తుంది. ఎలక్షన్ మూమెంట్లో ప్రతి ఒక్కరు మేము క్రైస్తవులకు అండగా ఉంటాము, ముస్లింలకు అండగా ఉంటాము, హైందవులకు అండగా ఉంటాము అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా 2 రాష్ట్రాల నుంచి చిన్న స్పందన అయితే లేదు. ఒక క్రైస్తవ సహోదరిగా నేను బాధపడుతూ ఉన్నాను. ఈ రోజు ఎన్నో చోట్ల మరి యాక్సిడెంట్లు అయినప్పుడు కావచ్చు, ఏమైనా బాధలు జరిగినప్పుడు వెంటనే ఆ కుటుంబానికి వెళ్ళి రాజకీయ నాయకులు మరి పరామర్శించి వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని ఇంటికి వెళ్ళిన ఛాయలు ఒక్కటి కూడా లేదు. 2 రాష్ట్రాల నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలా చూసుకుంటూ పోతే గల్లీ వీధి లీడర్స్ కూడా ఒక్కరు కూడా వెళ్ళి మన సిస్టర్ గాని పరామర్శించినట్లు గాని, క్రైస్తవుల యొద్దకు వచ్చి కొంచెం విచారణ వ్యక్తం చేసినట్లు గాని ఎక్కడ కూడా ఒక్క ఛాయ కూడా కనబడతలేదు. మాకు బాధ అనిపిస్తుంది. అసలు మేము భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్ లో ఉన్నామా? ఈ పరిస్థితి ఏంది? ఈ రోజు ఒక ప్రవీణ్ పగడాల గారి విధంగా మరణించి ఉన్నారు. అయితే దాని గురించి ఎవరికి శ్రద్ధ లేదు. మరి రేపు ఇంకా కొంతమంది కూడా ఇలాగే మరణిస్తే ఈ ప్రభుత్వం ఇలాగే నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందా అని అనిపిస్తా ఉంది మాకు. ఎందుకు అంటే ఒక సహోదరుని పలకరించడానికి ఎంతమంది క్రైస్తవులు ఉన్నా మరి ప్రభుత్వం కూడా ధైర్యం ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. కాబట్టి రెండు రాష్ట్రాల నాయకులు నేను ఒక సహోదరిగా వేడుకుంటున్నాను. మరి మన యొక్క రెండు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది కాంగ్రెస్ నాయకులు మరి క్రైస్తవ్యాలకు అనుబంధమైన రాజకీయ వేదిక అని మేము అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పటి వరకు ఒక స్పందన లేదు. అక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవుల పైన బాప్టిజం తీసుకున్నానని చెప్పిన అతను ఈ రోజు ఏమైపోయాడో కూడా ఒక్క మాట కూడా మాకు అర్థం కావట్లేదు. క్రైస్తవుల వేదికగా ఉన్న మా రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతవరకు కూడా మరి ముందుకు రావట్లేదు. కాబట్టి దయచేసి క్రైస్తవుల గురించి రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలని ఈ వేదిక మూలంగా తెలియజేస్తారు. నా పేరు జి శ్రీధర్, కరీంనగర్. మరి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున మరి మేము ఇక్కడ అందరం కూడుకున్నాం. ఇంకా అందరం క్రైస్తవులందరూ కూడా కూడుకున్నాం. మరి ప్రగడాల ప్రవీణ్ గారిది మరి అది కేవలం రోజు యాక్సిడెంట్ అని చెప్తున్నారు. దానికి నమ్మడానికి అసలు ఏ రకంగా కూడా ఆస్కారం లేదు. అసలు పగడాల ప్రవీణ్ గారి యొక్క బైకు మరి చూపిస్తున్నారు. యాక్సిడెంట్ ప్లేస్లో ఉన్న బైకు వేరు, ఆ నెంబర్ ప్లేట్ వేరు. అలాగనే మరి అక్కడ వీడియోలలో అక్కడ కూర్చొని అలసిపోయి కూర్చున్నాడు అనే బైక్ వేరు. ఇంకా హెల్మెట్ కూడా జావా అనేది అక్కడ ఆయన తల మీద ఉన్నది, కానీ ఆ హెల్మెట్ వేరే కాడనేమో ఆ జావా అనే హెల్మెట్ లేదు. ఇలా మొత్తానికి అది కంప్లీట్గా ఫ్రీ ఫర్ మర్డర్. అది ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ప్రకారము మర్డర్ చేశారు కనుక అది తీసుకురావాలి. మీడియాలో ఎంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నట్టుకి ప్రభుత్వము ఏదో విధంగా మరి ఇది చెలరేగుతాయి, కొట్లాటలు అయితే, గొడవలు అయితే అని చెప్పేసి ఏదో శాంతియుతంగా ఉండాలని చెప్పి రిపోర్ట్లు మార్చే అవకాశమే కనబడుతున్నది. ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఏదైనా ఏదో న్యూసెన్స్ అయి దేశంలో ఒక రకమైనది అవుతుందని చెప్పేసి వాళ్ళు భయపడి అలా దాచడం ఎంతవరకు అది న్యాయం కాదు. ఖచ్చితంగా రిపోర్ట్ కంపల్సరీ కరెక్ట్గా ఇవ్వాలి. ఇవన్నీ రిపోర్ట్ వాళ్ళ సిఐడిని కూడా పెట్టాలి. ఒక సిఐడే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా నుంచి వెళ్ళి కూడా మరి వచ్చి ఏది ఈయన మరణం ఒక ఎంక్వైరీ చేయాలన్నటువంటిది రిపోర్టు దాని కొరకు ఆలోచన చేస్తున్నారు. దానికి కూడా మరి దేశంలో ఉన్నటువంటి మోడీ కానీ ప్రభుత్వాలు కానీ వెనుక ముందు అవుతున్నాయి. దీనికి అది కేవలము అట్టిగా క్రియేట్ చేసేటువంటి విధానం కాదు, తప్పుడు క్రియేట్ చేస్తున్నారు ఆయన మరణమును. ఆయన తప్పకుండా యాక్సిడెంట్ మరణం కాదు, అది తప్పకుండా ఆయన మరణం అనేది చంపినరు. తప్పకుండా దీన్ని అది తప్పుడు అభిప్రాయాలను, తప్పుడు ఆలోచనలను అన్ని ఏది ఇంకా అది కట్టెల మీద రక్తం ఉన్నది. ఎందుకు అలా కట్టెల మీద రక్తం ఎట్లుంటది? అతను యాక్సిడెంట్ అయి చనిపోతే. ఇంకోటి బండి పైన పడుతుందా? అది పడదు. ఒకవేళ బండి పైన పడ్డా కానీ బండి మీదకి రక్తం పోదు, పైకి పోతుందా రక్తం, కిందికి పోతుందా? ఇది ఇలాంటి అనేకమైన డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లలో 100% ఇది తప్పకుండా ప్రీ ప్లాన్డ్ మర్డర్.